వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైసీపీ హయాంలో తమను ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదని అప్పటి పోలీసులు టీడీపీ నాయకులను వేధించారని, పై అధికారుల ఆదేశాలతో రిగ్గింగ్ చేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో జరిగే ఎన్నికల్లో అప్పటి పోలీస్ అధికారులు తమ కోసం ఏకగ్రీవాలు చేయాల్సిందేనని ఆయన అన్నారు. గట్టిగా మాట్లాడే తనపై 92 కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. డక్కిలి మండలం దగ్గవలు గ్రామంలో వెలిసి ఉన్న భగవాన్ శ్రీ తీర్థ వెంకయ్య స్వామికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేసి భజనలు చేశారు. ఆశ్రమ నిర్వాహకులు రమణానంద స్వామి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. కలిగిరి పట్టణంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మసీదు సెంటర్ నుంచి ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ వరకు ఇంటింటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలలోనే 56 మోటార్ సైకిళ్లు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని సిఐ సుబ్బారావు తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో మురుగు కాలువల నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీనివల్ల ఐటీఐ కాలనీ, దుర్గా కాలనీ వాసులు మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ దుర్గంధపూరిత పరిస్థితులపై అధికారులు వెంటనే స్పందించి మురుగునీటిని సరైన పద్ధతిలో ఏర్పాటు చేయకపోతే కలెక్టర్ వద్ద నిరసన తెలియజేస్తామని సిపిఐ అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు హెచ్చరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా మైలవరంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఏకాగ్రత, క్రమశిక్షణ పెరుగుతాయని వారు తెలిపారు. ఒత్తిడి తగ్గి శరీరానికి, మనసుకు ఉల్లాసం చేకూరుతుందని, ఆరోగ్యవంతమైన జీవనశైలికి యోగాను అలవర్చుకోవాలని సూచించారు. కొండూరు మండలం వెల్లటూరులో గత వారం ఈదురుగాలులకు విరిగి విద్యుత్ తీగలపై వేలాడుతున్న మర్రి చెట్టు కొమ్మల్లో వారం గడిచిన విద్యుత్ శాఖ అధికారులు తొలగించకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భారీ వాహనాలు తిరిగే ఈ రహదారిలో ప్రమాదకరంగా మారిన ఈ కొమ్మలను అధికారులు వెంటనే తొలగించాలని వారు కోరుతున్నారు. గజపతి నగరం మండలంలోని దాబాలపేట గ్రామంలో గల మహంకాళమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మహంకాళి అమ్మ పండుగ పురస్కరించుకుని మంత్రి శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సంఘటన విజయనగరం, గజపతి నగర్ ప్రాంతంలో జరిగింది. సీతంపేట మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు యోగాంధ్ర కాంపిటీషన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మండలంలోని 31 సచివాలయ పరిధిలో పోటీలు నిర్వహించగా తిటుకుపాయి సచివాలయ పరిధిలో బాలబాలికలకు ప్రత్యేక యోగా పోటీలు చేపట్టారు. ఎంపీడీఓ బీబీ మిశ్రో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10 నుంచి 18 ఏళ్ల విద్యార్థులు పాల్గొని వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెరుగుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారిని సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల తాము ఆకర్షితులయ్యామని, అందుకే పార్టీ మారినట్లు కొత్తగా చేరిన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రం ప్రారంభమై 2 నెలలు గడిచినా అధికారులు పొగాకు బేలను కొనుగోలు చేయడంలో విఫలమవుతున్నారని గోపి అనే రైతు ఆరోపించారు. తన వద్ద ఉన్న 35 క్వింటాల పొగాకు అమ్మేందుకు ప్రయత్నిస్తే అధికారులు కేవలం 5 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారని, ఉద్దేశపూర్వకంగా పొగాకు బేలను తిరస్కరిస్తున్నారని ఆయన వాపోయారు.